వాటర్ ఫాల్స్ చూడడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నారా? ఇదిగోండి మన ఇండియన్ నైగ్రా వాటర్ ఫాల్స్ కూడా అంటారు దీన్ని. మాన్సూన్ టైంలో వస్తే ఇంకా ఫ్లో గట్టిగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే తక్కువ ఉంది లైట్ గా. కానీ మంచుతో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. పదండి, అక్కడైతే బోటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. మనం బోటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. బోట్స్ అయితే అలా తీసుకెళ్తారు వాటర్ ఫాల్స్ దగ్గరలో వరకు. ట్రెక్కింగ్ చేస్తూ కింద దిగుతున్నప్పుడు మరొక వ్యూతో వెల్కమ్ చేస్తుంది మన చిత్రకోట్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫ్లో కొద్ది తక్కువ ఉన్నా చాలా అందంగా ఉందన్నమాట. మంచుతో అలా ఉంది, సరౌండింగ్స్ అంతా మంచుతో కప్పేసి చాలా బాగుంది వాటర్ ఫాల్స్ మాత్రం. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎన్నో స్టెప్స్ ఉంటాయి, నాకు తెలిసి 100 స్టెప్స్ ఉంటాయి అంతే. 10 minutes కింద దిగడానికి. ఫైనల్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి అయితే వస్తాం. కింద నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదిగోండి కింద నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ. అదే రైనీ సీజన్ లో వచ్చారంటే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్ పడ్డ అలా ఎడ్జ్ వరకు పడుతూనే ఉంటది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు కూడా ఏం తక్కువ లేదు, సూపర్ అన్నమాట. బోటింగ్ అయితే అదిగోండి అక్కడైతే జరుగుతున్నాయి. వెళ్దాం ఒకసారి. పర్ పర్సన్ నాకు తెలిసి 100-150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. బోటింగ్ అయితే అక్కడ నాకు తెలిసి 12 కల్లా ఆపేస్తారు బోటింగ్. ఇప్పుడే మనం రిలీజ్ వచ్చేద్దాం ఒకసారి బోటింగ్ కి. ఇదిగోండి బోటింగ్ దగ్గరికి అయితే వస్తాం. కాస్ట్ ఎంత అడుగుదాం ఒకసారి. भाई कितना है कॉस्ट पर पर्सन? कितना है कॉस्ट? हाँ कॉस्ट कितना है पर पर्सन? 50 రూపీస్. ఓకే ఓకే. బోటింగ్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తున్నారనమాట. ఇప్పుడే జస్ట్ బోటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. చూసారా మొత్తం జుట్టు అంతా తడిసిపోయింది. వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉందన్నమాట. ఆ వాటర్ మొత్తం మన మీదే పడుతుంది దగ్గరికి వెళ్ళే కొద్దీ. ఫైనల్లీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. జాకెట్ అయితే మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఘాటీ రోడ్కి. చాలా చిరాకు వచ్చింది ఆ రోడ్లో డ్రైవ్ చేసేసరికి. ఇక్కడ నుంచి తిరత్గఢ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అరౌండ్ 2 hours అయితే ఈజీగా పడుతుంది మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. గ్లౌజెస్ ఇవి బాగా కాపాడినాయి, నాకు అమెజాన్లో బుక్ చేసుకున్నా. చాలా బాగున్నాయి. 400 చేంజ్ ఎంతో పడింది, కానీ బాగున్నాయి స్ట్రాంగ్గా. మన స్టే చేసిన రూమ్ పేరు అయితే బస్తరియా ధాబా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడైతే 2 ఉన్నాయన్నమాట ప్రైవేట్వి, బస్తరియా అండ్ ఠాకూర్. నేనైతే బస్తరియా లాడ్జ్ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. ఇక్కడికక్కడ మంచి హడావిడి. రేపు మోదీ సార్ వస్తున్నారు కదా, దానికోసం మొత్తం డెకరేట్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు మొత్తం స్టేజ్. ఇదంతా ఆయన కోసమే.
సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా ఉంది అబ్బా. మిలిటరీ వాళ్ళు అయితే ఎక్కడికక్కడ ఉన్నారు. ఇదిగోండి, ఇవన్నీ చిత్రకూటలో ఉన్న లోకల్ మార్కెట్. ఇక్కడితో మొత్తం స్టాప్ చేశారు. ఈ రోజు పొద్దున్న నుంచి వస్తున్న వాళ్ళకైతే ఎలో లేదు. ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి మొత్తం స్టాప్ చేశారు. మొత్తం తిరిగి వెళ్ళాలి మొత్తం మనం పైనుంచి. ఇదిగోండి మిలిటరీ వాళ్ళు చూసారా, గట్టిగా ఉన్నారు. సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్. ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇక్కడ. ఏముందమ్మా ట్యాంకర్ ఇది. సెక్యూరిటీ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అన్నమాట ఇవన్నీ. ఏమైనా ఉందా ట్యాంకర్ ఇది. ఇదిగోండి ఇదే చెక్ పోస్ట్. ఇక్కడతో నో ఎంట్రీ ఇంకా ఈ రోజు వెళ్తున్న వాళ్ళకి. తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వస్తాం. ఇదిగోండి స్ట్రైట్ గా రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ లో నుంచి వచ్చాం అనమాట నిన్న మనం. ఇదిగోండి వెహికల్ వచ్చింది కదా, ఇలా ఈ రూట్ లో నుంచి వచ్చాం మనం. మళ్ళీ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ రైట్ కి డైవర్షన్ తీసుకోవాలి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇదే రూట్ లో నుంచి మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ అవ్వాలన్నమాట. జీప్ సఫారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే నేను ఇప్పుడు చేద్దామని అనుకోవట్లేదు, నెక్స్ట్ ట్రిప్ లో అయితే చూద్దాం. చలో మనం అయితే ఇంకా రైట్ డైవర్షన్ తీసుకోవాలి తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ కి. నియర్లీ 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇలా మనకి రోడ్ చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇలాగే రోడ్ లో మనం రాజమండ్రి వెళ్తున్నప్పుడు 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. చుక్కలు కనిపిస్తున్నాయి ఆ రోడ్ లో నుంచి వెళ్ళాలంటే. అబ్బాబ్బా ఉందమ్మా సీనరీ. ఫైనల్లీ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బైక్ పార్కింగ్ 20 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తారు అక్కడ ఎన్ని మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. మిగతా అంతా హిందీలోనే మ్యాటర్ రాశారు. వాటర్ ఫాల్స్కి అయితే ఇదిగోండి పైనుంచి వ్యూ అయితే ఎలా ఉంది. ఫ్లో అయితే గట్టిగానే కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే. చిత్రకూట వాటర్ ఫాల్స్ ఒకటే అనుకున్నాను కానీ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అయితే దానికన్నా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మీరు ఒక్కసారి చూసారంటే ఫిదా అయిపోతారు ఈ వాటర్ ఫాల్స్కి. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా బ్రిడ్జ్ ఎక్కుదాం పైకి. మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హలో ప్రజెంట్ చూపిస్తాను మీకు. చూడటానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి సూపర్ అన్నమాట వాటర్ ఫాల్స్ అయితే. చిత్రకూట అనుకుంటే దాని నెక్స్ట్ లెవెల్లో ఉంది వాటర్ ఫాల్స్ అయితే. ఇది చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫ్లో పైనుంచి అయితే తక్కువ కనబడింది కానీ కిందకు వచ్చిన తర్వాత కింద నుంచి వ్యూ అయితే చూసారు కదా, వాటర్ ఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే నేను ఇప్పటికి వచ్చి ఏది విజిట్ చేయలేదు, ఏది చూడలేదు. ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కూడా ఎలా పడుతుందో చూసారు కదా, స్టెప్ వైజ్గా పడుతుంది అనమాట. డైరెక్ట్గా పడకుండా స్టెప్ వైజ్గా. చలో కింద ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది చిన్నది, అది కూడా చూద్దాం. ఇక్కడి వరకు వచ్చాం కదా, అన్ని మిస్ చేసుకోవడం. ఇక్కడ చిన్నగా టెంపుల్స్ కూడా ఉన్నాయి. వినాయకుడు గుడి ఇది. చిన్నగా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. కింద వాటర్ ఫాల్స్ కన్నాను కదా, ఇక్కడి నుంచి ఇలా కిందకి వెళ్ళాలి. రోడ్ కొద్ది క్రిటికల్గానే ఉంది. ఇందాక ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా అనిపించలేదు కానీ ఈ స్టెప్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఇవి చింటూ ఇక్కడేం చేస్తున్నారా? నాకెందుకో పైన ఒక లెవెల్ అంటే కింద ఇంకో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఇవన్నీ చూసారు కదా, ఆల్రెడీ స్నానాలు చేస్తున్నారు కింద చాలామంది. వాటర్ ఫ్లో అయితే అదిగోండి అలా పైనుంచి పడుతుంది. కానీ సరిగా లేదు. పదండి మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను క్లియర్ వ్యూ. మీకైతే ద బెస్ట్ వ్యూ చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను. అబ్బో చూసారు కదా, చాలా క్రాస్ చేసుకుంటూ అలా వెళ్ళాలి అటువైపుకి. వాటర్ ఫ్లో అయితే గట్టిగానే ఉంది. షూ వేసుకున్నా కదా పర్లేదు, స్లిప్పర్స్ వేసుకుంటేనే జారిపోద్ది అనమాట. ఓకే రెడీగా ఉన్నారా ఈ వ్యూ కూడా చూడడానికి? రెడీగా ఉండండి మన నెక్స్ట్ లెవెల్ వ్యూ చూడడానికి. ఇదిగోండి పైన ఒక లెవెల్ అంటే కింద అయితే చింపేసింది అనమాట. అదిగోండి ఆల్రెడీ స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు అక్కడ కుర్రోళ్ళు. మిస్ అయిపోయి ఇక్కడ ఉందని తెలిస్తే నేను కూడా బట్టలు తెచ్చుకుని ఇక్కడే ఎంజాయ్ చేద్దాను. కానీ మళ్ళీ నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకున్నానంటే అంత ఎనర్జీ అయితే నాలో లేదు. ఇక్కడతో డ్రాప్ అవుట్ అయిపోతున్నాను. వాటర్ ఫాల్స్ వ్యూ అయితే సూపర్. కానీ నిజంగానే చాలా మిస్ అవుతున్నా, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఈ వ్యూ ఎలా ఉంటుందని అంటే కంపల్సరీ నా బ్యాగ్ తెచ్చేసుకున్నాను. ఫైనల్లీ ఇంకా ఆగలేక వాటర్లోకి అయితే దిగిపోయాను. చాలా జారుతుంది, చాలా
ఫోన్ ఒకటి చేతిలో, 360 ఒక చేతిలో, భయపడుతూ అడుగులేస్తున్నాను అనమాట ఎక్కడ స్లిప్ అయిపోతానని. వాటర్ అంత డీప్గా అయితే లేదు, చాలా తక్కువ ఉంది వాటర్. కింద అయితే పెద్ద రాయి ఒకటి ఉంది, దానిపైన వాటర్ ఫ్లో అవుతుంది. అబ్బో చాలా అంటే చాలా జారుతుంది. ఇదిగో చూసారు కదా, నా కాళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటర్ ఎక్కువగా లేదు, చాలా క్లియర్గా ఉంది. చాలా జాగ్రత్తగా నడవాలి, దీనిపైన జారిపోతుంది అనమాట. ఒకవైపు ఏమో చేతిలో ఫోను, ఒకవైపు ఇన్స్టా 360, కానీ రిక్స్ చేసి క్రాస్ చేసుకుంటూ అదిగోండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయింది నేను. స్నానం చేయకపోయినా ఆ దగ్గరికి వెళ్ళి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ వరకు ఓకే, కానీ ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ డీప్గా ఉంది వాటర్. మరీ మనం ములిపోయే అంత అయితే లేదు. ఇదిగోండి ఆల్రెడీ లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, కానీ నేనే ఏం చేయలేక అలా గట్టు మీద నుంచుని ఉన్నా. ఇక్కడి నుంచి అలా కింద దిగుకుంటూ వచ్చాం మనం, ట్రెక్కింగ్ చేసుకుంటూ. అక్కడి నుంచి ఎంటర్ అయ్యాం. ఇదిగోండి మనం అయితే ఇప్పుడు మళ్ళీ అలా ఆ రాయమే నుంచి అలా జాగ్రత్తగా స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా క్రాస్ అవ్వాలి అటువైపుకి. bensound.com వామ్మో, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళాలంటే దడల్ నీ పడినా పర్లేదు, క్యాంప్స్ ఉన్నాయి చేతిలో, దానికోసం ఇదిగోండి చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా షూ లేకుండా నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి పైకి ఎక్కడం. ఎందుకంటే కాళ్ళు అన్నీ తెరిచి ఉన్నాయి కదా, ప్యాంట్ అదంతా. మళ్ళీ షూ వేసుకున్నాం అంటే మళ్ళీ చాలా లాంగ్ వరకు రైడ్ చేయాలి మనం, తెరిసిపోతాయి షూస్ అన్నీ. హాఫ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేస్తాం, ఇంకా మిగతా ఉంది పైకి వెళ్ళడానికి. ఓకే, మనం అయితే తిరుతగడ్ వాటర్ ఫాల్స్ అయితే బాయ్ చెప్పేద్దాం. చిత్రకోటి ఎవరు వచ్చినా తిరుతగడ్ వాటర్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ లెవెల్ చెప్తాను కదా, మీరు నన్ను నమ్మి వచ్చారంటే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు, మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా తీసిస్తారు. మీకు ఒక్క ఫోటోకి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ మరీ ఎక్కువ అయితే లేదు, అలా అని చెప్పి తక్కువ అయితే చిన్న డిస్టెన్స్ అయితే కాదు. ఓకే, మరీ ఎక్కువ ఇబ్బంది పడకుండా ట్రెక్కింగ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఏ ట్రెక్కింగ్ అయినా తెలిసిందే కదా, కింద దిగుతున్నప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతాం. కానీ పైకి స్టార్ట్ అయిన తర్వాత చుక్కలు కనిపిస్తాయి అనమాట. పైకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇదిగో ట్రెడిషనల్ షాపింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చేసుకోవడానికి. చూసారా, బాగున్నాయి కదా. చెక్కతో బ్యాట్, 4 వీలర్ తీసుకురాలేదు, 2 వీలర్ మీద వచ్చే, లేకపోతే కంపల్సరీ ఏదో తీసుకుని వెళ్దాను ఇంట్లోకి. కత్తెలు, గొడ్డలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ వుడ్తో ఆర్టికల్స్ డిఫరెంట్గా చేశారు. మీకు ఇలాంటి ఏదైనా కొనాలంటే ఇలాంటి ప్లేసెస్లో ఉన్నాయి. ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్స్ చేసిన ఐటమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. తిరత్గఢ్ వాటర్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం. బాయ్ టు తిరత్గఢ్ వాటర్ ఫాల్స్. చిత్రకోట్ ఎవరు వచ్చినా తిరత్గఢ్ వాటర్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే దాని తగ్గట్టు ఉంది వాటర్ ఫాల్స్ అయితే, నెక్స్ట్ లెవెల్ అనమాట వాటర్ ఫాల్స్. ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తీర్థగఢ్ और ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్ రెండిట్లో మీకు ఏం నచ్చిందో కంపల్సరీ కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. రెండు బాగున్నాయి, కానీ ద బెస్ట్ వన్ మీకు ఏం నచ్చిందో నాకైతే కంపల్సరీ తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ బ్లాగ్లో. ఓకే, బాయ్.